గజేంద్ర మోక్షణ కథా ఫలశ్రుతి. సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు. నరనాథ నరనాథ, నీకును నాచేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి ఇషములిచ్చును కల్మషాపహంబు, దుఃస్వప్న నాశంబు, దుఃఖ సంహారంబు, ప్రొద్దున మేల్కాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు. సంపదలు కల్గు, పీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు, వర్ధిల్లు శోభనములు, మోక్షమరచేతి దైవుండు, ముదము చేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. ఓ రాజా, నీకు నేను వివరించిన విష్ణు మహిమతో కూడిన ఈ గజేంద్ర మోక్షం కథను వినేవారికి కీర్తి పెరుగుతుంది. పాపాలు పరిహారమవుతాయి, చెడ్డ కలలు తొలగిపోతాయి, దుఃఖాలు దూరమవుతాయి. ప్రతిదినము ఉదయమే లేచి పవిత్రమైన నియమంతో, నిర్మలమైన మనస్సుతో ఈ కథను చదివితే బ్రాహ్మణులకు గొప్ప ధనము సుఖము కలుగుతాయి, ఆపదలు అంతరిస్తాయి, శుభాలు వృద్ధి చెందుతాయి, మోక్షం సులభమవుతుంది, సంతోషం సమకూరుతుంది అని ఆనందంగా విష్ణువు సెలవిచ్చాడు. గజేంద్ర మోక్షణ కథ సంపూర్ణం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతి, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మా శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి. హరి ఓం.